తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరణ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసేవారు ఆధారాలను అధికారుల ముందు ఉంచాలని, మీడియా వేదికగా ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డు ఆధారంగా నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను తప్పు చేసినట్లు ఒక్క ఆధారం ఉన్నా బయట పెట్టాలని, నిష్పక్షపాత విచారణకు సహకరిస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటారని హెచ్చరించారు. అవసరం లేని అభియోగాలు చేస్తూ ఆయన భూమితో నేను కబ్జా చేసినట్టు, రికార్డ్స్ మార్చినట్టు, అడంగలు మార్చినట్టు చూపిస్తా ఉన్నాడు. ఆయన చూపించేదల్లా ఆయన డాక్యుమెంట్స్ ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆ రంగబాబు అనే వ్యక్తి 2025 17 7వ నెలలో నాకు ఇచ్చిన కంప్లైంట్. అందులో జోగి రమేష్ అనుచరులు అతను భూమి కబ్జా చేయబోతున్నారని చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్. తర్వాత అదే రోజున పార్టీ గ్రీవెన్స్ విజయవాడలో సబ్ రిజిస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది. ఇతనికి ఇదే పని, అంతమానందరికీ కంప్లైంట్లు పెడతా ఉంటాడు, ఇతనికి పని పాట లేదండి, ఇతని మానసిక స్థితి కూడా అంత కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడంతో అదే విషయం ఆయనతో చెప్తే అతను వాదోపవాదాలకు దిగినప్పుడు కొద్ది కోప్పడిన మాట వాస్తవం. అప్పటి నుంచి కూడా ఇతను ఏదో ఎలిగేషన్స్ చేస్తానే ఉన్నాడు. అవసరం లేని అభియోగాలు చేస్తూ ఆయన